ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. జూబ్లీహిల్స్ ఎన్నికలపైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎలా అయినా సరే గ్రేటర్లో తమ జెండా ఎగరవేయాలంటూ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. సరే, ఏంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతారని చెప్పేసి వరాల జల్లు కురిపిస్తున్నారా? అది టీఆర్ఎస్ బీజేపీ ఎన్నికలకు వచ్చినప్పుడు వరాల జల్లు కురిపిస్తుంటుంది. మేము చేసిన పనిని చెప్పుకొని 22 కాల హయాంలో చేసిన పనులు చెప్పుకొని మేము ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. ప్రజలు తప్పకుండా మాకు ఆశీర్వాదం ఇస్తారు. ఒక యువకుడిని నిలబెట్టాం, ఒక చదువుకున్న వ్యక్తిని నిలబెట్టాం, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిని నిలబెట్టినాం. అన్ని వర్గాలకు సంబంధించి ఈరోజు ఒక బలహీన వర్గ మిత్రుడిగా ఈరోజు అందరికీ ప్రజల్లో వారి సమస్యల్లో మరి మంచి చెడుల్లో పాలు పంచుకుంటున్న వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. సో మాకు గట్టి నమ్మకం ఉంది, ప్రజలందరూ ఆశీర్వాదం ఇస్తారని. ఒక యువకుడిని, ఒక బలహీన వర్గానికి సంబంధించిన సోదరుడిని ఆశీర్వదిస్తారని నమ్మకం, ఖచ్చితంగా గెలిచి తీరుతాం. బలహీన వర్గం చెందినవాడు యువకుడు అని మీరు అంటున్నారు. కాదు, రౌడీ ఆయన చేతిలో ఎలా అధికారం పెడతారు అంటూ కూడా ప్రతిపక్షాలు, మరి ముఖ్యంగా కేసీఆర్ ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం ఆరోపణలు చేసినా ప్రజలకు తెలుసు, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు తెలుసు. ఒక చదువుకున్న వ్యక్తి, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా, పదవులు లేకున్నా కానీ ప్రజల్లో ఉండి వారి సమస్యల్లో పాలు పంచుకొని ఒక అన్నగా, ఒక తమ్ముడిగా సమస్యలను పరిష్కారం చేసిన వ్యక్తిగా, అక్కడికి ఉన్న చాలామందితో పరిచయం ఉన్న వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. సో ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, మాట్లాడినంత మాత్రాన వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక మా అభ్యర్థిని ఈరోజు వారి ఎదురుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరు కూడా మాట్లాడలేకుండా ఏదో ఒక అభియోగం చేసి ఎన్నికల్లో గెలిపేయాలని చేస్తూ ఉన్నారు తప్ప, అతను ఒక చదువుకున్న వ్యక్తి, ఒక బలహీన వర్గానికి సంబంధించి చదువుకున్న వ్యక్తిగా ముందుకు కనబడితే ఆ విధంగా మాట్లాడటం సరికాదు. ఒకవైపు వాళ్ళు సెంటిమెంట్ వెళ్తున్నారు, మరొక వైపు 10 ఏళ్ళు మేము చేసిన అభివృద్ధి మాకు ఓట్లు వేయించబోతుంది, ఈ 2 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన హడావుడి వాళ్ళని గెలిపించదంటే చాలా కాన్ఫిడెంట్గా. ఈ జూబ్లీహిల్స్లో 22 నెలల నుంచి జరిగిన అభివృద్ధికి, వారు 9 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలు చూస్తూ ఉన్నారు. అదే బేరీజు చేసుకుంటారు. మీరు వెళ్ళి చూడండి, 22 నెలల కాలహయంలో అనేక కాలనీస్లో, స్లమ్ ఏరియాస్లో జరిగిన అభివృద్ధికి బేరీజ్ చేసుకుంటున్నారు. ఆ బేరీజ్ చేసుకొని ఓటేస్తారు. వారు చేస్తే ఎందుకు మేము చేయాల్సి వస్తుంది? వారు చేయలేదు కనుక, ఇంకా చేసేది ఉంది కనుక మా బాధ్యతగా చేస్తాం కనుక ముందుకు తీసుకెళ్తాం. సార్, ఆల్రెడీ మీ దృష్టికి వచ్చి ఉంటుంది, ఈ నెల 31వ తారీఖున అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని. నిజంగా మైనారిటీలను ప్రసన్నం చేసుకోవడానికైనా అజర్ని క్యాబినెట్లోకి నా దృష్టికి రాలేదు. మా బిగ్ టీవీ సోదరుమని అడుగుతూ ఉంది కనుక తెలుస్తూ ఉంది. నాకు ఐడియా లేదు, ఇప్పటి వరకు సమాచారం లేదు. సార్, ఉంటే అజర్ ప్రమాణ స్వీకారం ఇన్ని రోజులు గుర్తురాని మైనారిటీలు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చారు? మాకు మైనారిటీలు, అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు సరిసమానంగా ఈరోజు పార్టీ సమతుల్యంగా తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటుంది. అలాంటి సందర్భంలో కూడా ఇప్పుడు వచ్చినాయని వాళ్ళలాగా ఈరోజు వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎలక్షన్ వచ్చినప్పుడే గుర్తుంచుకోవటం అనేది వారి స్వభావం, మా స్వభావం కాదు. మా స్వభావం అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఉండాలి, వారికి మేలు చేయాలి అనే ఒక ఆలోచన, మా ప్రిన్సిపల్ పైన మేము వెళ్తా ఉంటాం. 3 నెలల్లో మీ ప్రభుత్వం పేక ముక్కల్లా కూలిపోబోతుందని డీకే అన్న కాసేపటి క్రితం కామెంట్ చేశారు. ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ చేసే ఆరోపణలు ఏ విధంగా ఉంటాయి, ప్రకటనలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళు 30 సంవత్సరాలైనా, వాళ్ళు 3 నెలలు అంటున్నారు కదా, 30 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇరు పార్టీలు కూడా అధికారంలో రావు. సార్, ఫైనల్గా మీరు కూడా ఒక డివిజన్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో జూబ్లీహిల్స్ గెలవబోతున్నారా? అంటే 100% పెద్ద మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఆ గట్టి నమ్మకం ఉంది. ఒక యువకుడిని నిలబెట్టాం కనుక ప్రజలందరూ ఆశీర్వాదిస్తాం. ఒక పగరంగా యువకులు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా నిజంగానే ముందుకొచ్చి మరి మేము తప్పకుండా వారికి ఆశీస్సులు ఇస్తూ ఉన్నామని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో మొత్తానికి 22 నెలల్లో మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. 3 ఏళ్ళు కాదు, రానున్నటువంటి 30 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. సేమ్ టైం ఏదైతే ప్రస్తుతం మా అభ్యర్థి మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం మొత్తం కూడా మేము పట్టించుకోవడం లేదు. నిజంగా మా అభ్యర్థి ఏంటి అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలకే తెలుసు అంటూ కూడా చాలా కాన్ఫిడెంట్గా జూబ్లీహిల్స్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి
పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ బిగ్ టీవీ హైదరాబాద్.